లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 22వ వార్డులో మరి 56 వార్షికోత్సవం సందర్భంగా మరి పూజలు నిర్వహిస్తున్నటువంటి మన కమిటీకి మరి పర్టికులర్గా ఈ వార్డు కౌన్సిలర్కు తర్వాత చారి గారికి ఇతర పెద్దలందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ పోచమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ జగిత్యాల పట్టణంలో అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. మరి అమ్మవారి దయతో ఇంకా ఈ జిల్లా మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అష్ట ఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క దీవెనలు ఉంటాయని చెప్పేసి పర్టికులర్గా ఈ ఆలయ కమిటీకి నేను అభినందిస్తున్నాను. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ సదాగా ఉంటాయని చెప్పేసి నాకు కోరుకుంటున్నాను. మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి ఆలయ కమిటీకి నేను అనేక సంవత్సరాల నుండి 1962 నుంచి ఈ యొక్క శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. గతంలో జగిత్యాల పట్టణంలో అనేక మంది ప్రజలు ఆనాడు కలరా వ్యాధితో బాధపడుతుంటే ఆనాడు ఉన్న పూజారి మునయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పోచమ్మ తల్లికి ఉత్సవాలు చేసి అమ్మను శాంతించినట్టయితే ఈ ప్రాంతం అంతా సుభక్షంగా ఉంటుందని తలపెట్ట ఆనాడికి వెళ్ళి నేటి వరకు కూడా ఉత్సవాలు చేయడం జరుగుతుంది. పరంపరంగా జగిత్యాల పట్టణంలో ఈ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం అందరి సహకారంతో ఇలా అభివృద్ధి చెందడం జరిగింది. కావున అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 56వ వార్షికోత్సవం నేడు పెద్దలు జిల్లా జైలు కలెక్టర్ నాయకుల గారితో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నేటికెళ్ళి స్టార్ట్ అయ్యి 9వ తారీఖు పొలాల నాడు వరకు ముగిస్తుంది కనుక ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మహిళలు అందరూ పిల్లలు మేధావులు ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అందరూ కూడా ఈ జగిత్యాల పట్టణం అమ్మవారి ఆశీస్సులతో సుభక్షంగా ఉండాలని ఈ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందు వెళ్ళాలని